తవా పులావ్ తినాలనిపించి స్విగ్గీలోని షీరో హోమ్ ఫుడ్స్ వాళ్ళ పన్నీర్ తవా పులావ్ని ఆర్డర్ చేశాము. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే మాకు టేస్ట్ అస్సలు నచ్చలేదు. యూజువల్‌గా తవా పులావ్ అంటే పావు బాజీకి బాజీ ఉంటుంది కదా! అంటే కర్రీ. ఆ కర్రీలో బాయిల్ చేసిన బాస్మతి రైస్‌ని వేసి టాస్ కొట్టి ఇస్తారు. అది చాలా ఫ్లేవర్స్ అన్నీ బాజీలో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా రైస్ చక్కగా అబ్జర్వ్ చేసుకొని చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ఫ్లేవర్ అనేది బాగా మిస్ అయ్యాము. పావు బాజీలో ఉన్న బాజీయే కాదు, పోనీ వీళ్ళ స్పెషల్ గ్రేవీలో ఏదన్నా టాస్ కొట్టి ఇచ్చారా అంటే చూడటానికైతే మాత్రం చక్కగా ఎర్రగా కనిపిస్తుంది కానీ, అసలు రైస్ అంతా కూడా గట్టి గట్టిగా ఉండి అసలు ఏ ఫ్లేవర్స్ లేవనమాట. చాలా చప్పగా అనిపించింది. అండ్ చెర్రీ ఆన్ ద టాప్ అసలు వీళ్ళు దీంతో పాటు ఎటువంటి గ్రేవీ కానీ, సాలన్ కానీ, రైతా కానీ ఏమీ పంపలేదు. జస్ట్ ఈ బాక్స్‌లో పన్నీర్‌తో చేసిన తవా పులావ్ మాత్రమే పంపించారనమాట. రైస్ కూడా చాలా గట్టిగా ఉంది. పక్కన ఏదైనా గ్రేవీ సపోర్ట్ ఉంటే మంచిగా తినేవాళ్ళం కానీ అసలు ఏదీ లేకపోవటం వల్ల అసలు టేస్టీగానే అనిపించలేదు. రైస్ అంతా కూడా చాలా హార్డ్‌గా ఉండి ఎటువంటి ఫ్లేవర్స్ రైస్‌లోకి ఇన్‌ఫ్యూజ్ అవ్వకపోవటం వల్ల తినడానికి చాలా బోరింగ్‌గా అనిపించింది. సాలన్ టైప్ గ్రేవీ ఏదన్నా సైడ్ డిష్‌గా ఇచ్చున్నా బావుండేది. కొంచెం దాన్ని కలుపుకొని దాని సపోర్ట్‌తో తినేవాళ్ళం. బట్ అది కూడా ఇవ్వలేదు. జస్ట్ ఈ బాక్స్‌లో తవా పులావ్‌ని స్టఫ్ చేసి పంపించేశారు. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. ప్రైస్ కూడా 280 ఆ రేంజ్‌లో పడింది. పన్నీర్ పీసెస్ అయితే బానే వేశారు. బట్ ఓవరాల్‌గా చెప్పుకుంటే ఫ్లేవర్స్ అన్నీ మిస్సింగ్. తవా పులావ్‌తో మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. జై హింద్.